ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు భాగ్యస్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. మరి దీని గ్రహణం ప్రభావం దేని మీద పడుతుంది ఏమిటి? మరి మిగతా గ్రహాలు 3లో కుజరాహులు ఉండడం మంచిదే. 4వ స్థానంలో అర్ధాష్టమ శని నడుస్తూ అక్కడ శుక్రుడు శని రవి యొక్క ప్రభావం ఉంది. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవత ఆరాధన చేయాలి, అదేవిధంగా మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ ప్రభావం 40 రోజులు ఉంటుంది 3 మార్చి నుంచి. కాబట్టి ఆ 40 రోజులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ భాగ్యస్థానంలో గ్రహణం ఒక్కోసారి చూడండి మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఏదో ఓపెన్ చేస్తుంది ఏదో అవ్వడం, తద్వారా ఆ లింక్ ఓపెన్ అవ్వడం వల్ల ఇంకోటి ఏదో ఇబ్బంది రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ కాంబినేషన్ 9వ స్థానంలో గ్రహణం పడుతుందో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, తండ్రి గారికి ఏమాత్రం చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలకి ఏదైనా తొందరగానే దాన్ని రెక్టిఫై చేసుకొని క్లియర్ చేసుకోవడము, లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం చేస్తుండే. కాకపోతే పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉండదు. కాకపోతే పుణ్యక్షేత్రాలు తెలియకుండా కొన్ని తప్పిదాలు చేయడం జరుగుతుంటుంది. అటువంటివి జరగకుండా చూసుకోండి. అదేవిధంగా బిజినెస్ మూలంగా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కొన్ని ధైర్యమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కొన్ని పనులు ఉంటాయి. అది కన్స్ట్రక్షన్ అనుకోండి, ఇంట్లో పెయింట్లు వేసుకోవడం అనుకోండి, లేకపోతే చదువుకు సంబంధించిన విషయం అనుకోండి, ఏదైనా కానీ హైయర్ ఎడ్యుకేషన్లో కొన్ని బ్యాక్లాగ్స్ అనుకోండి, అవి కొంత ఈ నెలలో కొంతవరకు ముందుకు కదలడం అనేటువంటిది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు లక్ష్మీ నరసింహస్వామిని లేదా దుర్గాదేవిని ఆరాధించడం అనేది మంచి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సోమవారం, ఎందుకంటే గ్రహణం చంద్రుడికి పడుతుంది కాబట్టి సోమ మంగళ ఆదివారాలు, ఇందాక నేను చెప్పినటువంటి గ్రహణ ప్రభావం 40 రోజులు ఉంటుందని చెప్పుకున్నాం కదా. కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో మనీ తీసుకుని వెళ్ళేటప్పుడు కానీ, మూడోది ఏంటంటే ఇక్కడ తండ్రి గారు ఆరోగ్య విషయంలో కానీ ఈ పర్టికులర్ వారాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి పరిహారం ఏమిటి, దానం ఇవ్వడం ఎలా ఇవ్వాలో చెప్తాను ఆఖరిలో. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం, లేకపోతే ఏదైనా దగ్గరలో ఉండేటువంటి నవగ్రహాలు ఉంటే చంద్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గణపతి ఆలయాలకు వెళ్ళడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. చాలామందికి ఏంటంటే గ్రహణ సమయంలో ఎందుకు గుళ్ళు మోస్తాము, గుళ్ళులో ఆలయంలో ఉండే భగవంతుడికి ఏదో అయిపోతుంది, తన శక్తిని కోల్పోతాడు కదా అని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. ఎక్కడ శాస్త్రంలో గ్రహణ సమయంలో గుడి మూసేయాలనేటువంటిది ఎక్కడా లేదు. ఎందుకు మూసేస్తారంటే అమ్మో ఆయన కూడా శక్తిని కోల్పోతారండి, టెంపుల్ శక్తిని కోల్పోతున్నారు, అది పూర్తిగా అబద్ధము. భగవంతుడి శక్తిని కోల్పోయేటట్టయితే ఒక చిన్న విషయం ఆలోచించండి. మనం గ్రహణ సమయంలో ఏం చేస్తాం, గ్రహం అనేటువంటిది ఏమిటి, ఏదో భయపడడానికి భయపెట్టడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమిటంటే గ్రహణ సమయంలో మీరు సాధన గనక చేసుకోగలిగితే అది చాలా గొప్ప సమయం. కాబట్టి మీరు ఒకసారి చేసిన మంత్రం 1000 రెట్లు పెరుగుతుంది. మన శక్తిని కోల్పోయేటట్టయితే మీరు జపించేది ఏ మంత్రం జపిస్తున్నారు, విష్ణువుదో వెంకటేశ్వర స్వామిదో అమ్మవారిదో లేకపోతే దశమహావిద్యల్లో ఏదో ఒక మంత్రమో జపిస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు అలా గ్రహణ సమయంలో అమ్మవారి మంత్రమో లేకపోతే అయ్యవారి మంత్రమో, మీ గణపతో ఏదైతే ఇష్టదైవం ఉంటుందో ఆ ఇష్టదైవాన్ని, లేకపోతే మీకుండేటువంటి కోరికను బట్టి, మీకుండేటువంటి సంకల్పాన్ని బట్టి, మీకున్నటువంటి సమస్యని బట్టి ఆ సమస్య తీరడం కోసం వాళ్ళు జపిస్తున్నారు. మరి మంత్రం ఎవరిది, అమ్మవారికి సంబంధించి దేవతా సంబంధించిందే కాదు. మరి అలాంటప్పుడు శక్తి కోల్పోయి గుళ్ళు మూసేసే అంత స్థితి ఉంటే కనుక మరి ఆ సమయంలో దేవతలు ఎందుకు చేస్తున్నాం. కాబట్టి అలా ఏమి శక్తి కోల్పోవడం కాదు. ఇది ఏమిటంటే పర్టికులర్గా ఇప్పుడు ఆ సమయంలో ఉన్న ప్రదేశంలోనే కూర్చొని సాధన చేసుకుంటే సాధన వలన మనకి మన యొక్క పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇక్కడ మనకి సమస్యలు ఎందుకు వస్తాయంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల. సమస్యలు ఎప్పుడు తీరుతాయంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల. మనం చూడండి, ఒక హోమం చేయించుకుంటాం, లేకపోతే ఒక పూజ చేయించుకుంటాం, ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నామండి, నవగ్రహ హోమం చేయించుకున్నామండి, చండీ పారాయణం చేయించుకున్నామండి అంటూ ఉంటాం. ఎందుకు, ఒక మంచి జరగాలి. ఎందుకు, దేవతా శక్తి మనకి తోడుగా ఉంటే మన యొక్క పాజిటివ్ థింకింగ్ కానివ్వండి, మనకు ఉండేటువంటి కర్మలు కానివ్వండి అన్ని కంట్రోల్ చేయబడతాయని. మరి
ఈ గ్రహణం పట్టినంత మాత్రం చేత భగవంతుడు దాన్ని కంట్రోల్ చేయలేడు, అందుకే మూవ్ చేస్తున్నాం అనుకోవడం పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఈ పౌరహిత్యంలో ఉండేటువంటి వారు చేస్తారు కాబట్టి ఆ సమయంలో కాస్త గుడిని మూసి ఆ జపంలో కూర్చుంటాడు, అంతేగాని మరొకటి ఏం కాదు. మరి ఈ గ్రహణ సమయంలో మీకు ఉండే సమస్యని బట్టి ఎటువంటి మంత్రం చేసుకోవాలి? లలితా సహస్రనామాలు చూడడానికి నామాలు, కానీ వాటిని కూడా అపౌరుషములు అంటారు. అంటే ఎవరో మనుష్యులు రచించినటువంటిది కాదు, వేదమంత్రంతో సమానం. కాబట్టి అప్పుల బాధలు చాలా మందికి ఎక్కువగా ఉన్నాయి. చక్కగా కూర్చొని మీరు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే అద్భుతంగా మీకు అప్పుల బాధల నుంచి బయటపడతారు. లేదంటే ఫైనాన్షియల్గా నాకు గ్రోత్ రావాలి, ధనస్థానం బాగాలేదు, మన జన్మజాతకంలో ధనాధిపతి బాలేడని చెప్పారు, మరి లక్ష్మీ స్థానం అనేటువంటి పాడైపోయిందంటే ఏమి టెన్షన్ పడకండి. చక్కగా మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనే మంత్రం చేసుకోండి. లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ మంత్రం ద్వారా మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఏమిటది అంటే, ధర్మమునకు అధ్యక్షురాలు అమ్మవారు, ధనమునకు అధ్యక్షురాలు. అంటే ముందు ధర్మానికి అధ్యక్షురాలు. అంటే మనం కనుక ధర్మంగా ఉండగలిగితే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది. చాలా మంది ఏంటంటే ఇవాళ రేపు ఉండే సొసైటీలో కలిగేటువంటి కొన్ని మార్పుల వల్ల లేదండి ధర్మం లేదు, న్యాయం లేదు, ఏమీ లేదు, అధర్మంగా ఉంటేనే లోపం ఉంటుంది అనుకుంటారు. తప్పు. మనం చూడండి, మనం ఏదైనా ఒక విషయం, ఒక వస్తువు కొనుక్కోవాలన్నప్పుడు, ఒక మనిషిని తీసుకోవాలన్నప్పుడు ఆ వ్యక్తి ధర్మంగా ఉంటాడా లేదా, కరెక్ట్ పర్సనా కాదా అని చూస్తున్నాంగా మరి. అంటే ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్ పర్సన్, కరెక్ట్ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నాం. అలాంటప్పుడు దాన్నే కనుక మనం ఆశ్రయించున్నట్లయితే ఖచ్చితంగా ఒకరోజు కష్టంగా ఉన్న తర్వాత రోజు ఖచ్చితంగా విన్ అవుతాము, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకోండి. వివాహ జీవితం బాగోలేదు అంటే కొంతమందికి 12వ స్థానం పాడైతే, సప్తమ వ్యయస్థానాలు రెండూ పాడైతే, వివాహ జీవిత స్థానం కనుక పాడైనట్లయితే వివాహం చేసుకుంటారు, కానీ ఎప్పుడూ ఏదో ఒక గొడవ మాత్రం వాళ్ళకి ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు మీరు అమ్మవారి యొక్క నామాల్లో ఓం శివ కామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా 100% మీ వివాహ జీవితం బాగుపడుతుంది. అలాగే ఒకటి కాదు, రెండు కాదు, కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని నమః చేసుకోండి. ఆ రకంగా ఏంటంటే మీకు ఒకటి నమ్మి భక్తి శ్రద్ధలతో ఇదే మంత్రాలు, ఇదే నామాలు గనక కంటిన్యూస్గా చేయగలిగితే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఎందుకు మారుతుంది? లలితా సహస్రనామాల్లో చెప్పినటువంటి నామాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంది, అమ్మవారు ఏ ఏ రకంగా ఈ యొక్క విశ్వాన్ని నడిపిస్తుంది, ఏ ఏ రూపాల్లో ఉంది, ఏ రకమైనటువంటి ఫామ్లో ఉందని చెప్పేటువంటిది. మరి దాన్ని మీరు చెప్తున్నారంటే ఒక సత్యాన్ని పలుకుతున్నారు, అమ్మవారిని గుర్తిస్తున్నారు, అమ్మవారిని వేడుకుంటున్నారు, అమ్మవారిని కోరుకుంటున్నారు. లలిత సహస్రనామాలకు ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ఒక్క నామము మీరు ఎన్నో వందల వేల లక్షల జన్మల నుంచి చేసినటువంటి పాపకర్మని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంటుంది. సో ఆ దగ్ధం చేసేటువంటి శక్తి ఎప్పుడైతే మీకు వస్తుందో, పాపకరం ఎప్పుడైతే పోయిందో కష్టం అనేటువంటిది తీరిపోతుంది. ఇక గ్రహణం తర్వాత ముఖ్యంగా గ్రహణం ఎవరెవరికి ఉంటుంది? సింహం వారికి, సింహరాశిలో పడుతుందిగా, సింహము, కర్కాటకము, కన్య, అదేవిధంగా మకరము, మేషరాశి వాళ్ళకి ఉంటుంది. స్వల్పము, ఏం టెన్షన్ పడకండి, భయపడ్డానికో గ్రహణాలు కావు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రాశుల వారికి దానం ఏం చేసుకోవాలి? బియ్యము, ఉలవలు, మినుములు, గోధుమలు, నువ్వులు దానం ఇచ్చుకుంటూ ఒక ఇత్తడి గిన్నెలో నెయ్యి, ఆవు నెయ్యి, కొంత ఆవు నెయ్యి పెట్టి ఈ చంద్ర సూర్య ప్రతిమలు, అదేవిధంగా సర్ప సంబంధించినటువంటి చిన్న చిన్న సర్ప ప్రతిమలు, వీటిని దానంగా ఇచ్చినట్లయితే దోషం అనేటువంటి తగ్గుతుంది. మరి దానం ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నామంటే ఏం చేయాలి? రామాయణ మహాభారతాలు లాంటివి వినొచ్చు, లేదా లలిత సహస్రనామాలు రెగ్యులర్గా విన్నా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఆ రక్షణ అనేటువంటి లభిస్తుంది. ఎందుకంటే అందరూ దానం ఇచ్చుకునేటువంటి స్టేజ్లో ఉండరు. కాబట్టి చేయండి, ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.